బాధ్యతాకరమైనటువంటి వాక్యం. ఏంటి వాళ్ళ కట్లు తెంపేవారు ఎవరు, వాళ్ళు ఏ కట్లలో బంధింపబడి ఉన్నారు, దాన్ని తెంపడానికి మనం ఏం చేయగలరు, ఎవరు తెంపగలరు, ఎవరికి అవకాశం. ఈ వాక్య భాగం చాలా విలువైనటువంటిదండి. ఏ కట్లలో ఉన్నారు అని అంటే మొదటి వచనాన్ని ఒకసారి చూడండి. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. చాలా చక్కని మాట అండి. ఎవరండి వీళ్ళు? అన్యజనులు. ఈ అన్యజనులు ఎవరండి? ఇప్పుడు ఇదే ముఖ్యమైన పాయింట్. ఎవరు అన్యజనులు? క్రైస్తవులుగా మనం ఉండి క్రైస్తవ జీవితాన్ని అనుసరించిన వారమై ఉండి అన్యులు చేసేటువంటి వాటికి సహకరిస్తూ అవి మనం చేయుచున్నాం. అందుకనే అన్యజనం మనమే. మీకు అర్థం కావట్లే, ఇది తెలుసుకోలేకపోతున్నారు. నేను క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. ఒక అన్యుడు రాతిని కొలిచి దేవుని తెలుసుకుని వాటిని విడిచి దేవునికి అంకితం అవుతుంటే వాళ్ళు విడిచినటువంటి వాటిని మనం చేస్తున్నాం వాళ్ళ. అందుకనే దైవవాక్యంలో భక్తుడైన దావీదు రాశాడు, అన్యజనులు ఎలా అల్లరి. మన అల్లరి అదే కదా, మనం చేసే అల్లరి అదే. ఇంకొక మాట ఏమండి, వారిలోనే మరొక జనాంగా అని చెప్తున్నాడు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. వ్యర్థమైన దానికోసం ప్రయాసపడుతున్నారు తప్ప ఆత్మీయ స్థితిలో పొందుకోవలసిన దానిని చేయలేకపోతున్నారు, పొందుకోలేకపోతున్నారు. ఈ రెండు లక్షణాలు ఒకప్పుడు అన్యులు దాటి ప్రభు దగ్గరకు వచ్చారు. ప్రభువును వెంబడించేవారు వెనక్కి వెళ్ళి వీటిని అనుసరిస్తున్నారు. అందుకే వారి కట్లు తెంపుదము రండి. ఎంత చక్కని మాట అండి. ఎట్లా ఉన్నారు ఇప్పుడు? వాళ్ళు బంధింపబడిన వారిగా ఉన్నారు, విడిపించబడలేని స్థితిలో ఉన్నారు. ఏ స్థితి అని అంటే దేవుని ఎదిగి ఉన్నాము, దేవుని తెలుసుకున్నామని చెప్పుతూ వారు అన్యజనాంగము, దేవునికి వ్యతిరేకమైన వాటిలో ఉన్న వాటి కలిసిపోయారు. వీళ్ళు కలిసి జీవిస్తున్నారు, అనుసరిస్తూ ఉన్నారు. అందుకనే దావీదు భక్తుడు చెప్పాడు, రండి మనము వారి కట్లు తెంపుదము. రెండవది, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము. మనము వెళ్ళాలి, ప్రార్థించాలి, విడిపించాలి. అది తిరిగి నీ యొద్దకు లేకుండా దానిని దూరపరుచుకునే వారిగా ఉండాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అర్థం కాకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నాం. మేము ప్రార్థించే వాళ్ళమే అని అనుకుంటున్నారు మీరు. మీ ప్రార్థన ఎలా ఉన్నది అని అంటే అన్యజనాంగం. ఇవాళ చూడండి, మీరు చేసే పనులు ఎలా ఉంటాయండి. ఏదైనా ప్రార్థన పెట్టాలంటే ఇది పెట్టవచ్చా లేదా, ఎవరి దగ్గరికి వెళ్తున్నారండి? ఒక ఇల్లు కట్టాలి, ప్రారంభించుకోవాలి, పునాది. ఎక్కడికి వెళ్తారు మీరు? అన్ని జనాలు చేసే పనులే కదా మీరు చేసేది. వెళ్ళి అక్కడికి వెళ్ళి వస్తారు, అయ్యగారు ఇవాళ అండి ఈ విధంగా చేయాలండి, దేవుని యొక్క సన్నిధానంలో మరి ఈ విధమైనటువంటిది టైం పెట్టుకున్నామండి, మీరు తప్పకుండా రావాలండి, ఎప్పుడు వస్తారండి అని అంటూ ఉంటారు. మరి ఎలా ఉంటుందండి అది? ఏ పద్ధతిలో చేస్తామండి మనం? ఒకసారి ఆలోచించండి, అవునా కాదా? దేవుని యొక్క సన్నిధానంలో ఇవాళ కొత్తగా కూడా మొదలుపెట్టారండి. ఏంటది? చనిపోయినటువంటి వారి యొక్క విధానాన్ని ఆ రోజుతోనే ముగించేస్తున్నారు అందరు. ఇవాళ ఎందుకు చేస్తున్నారు? అనాది కాలము నుండి వారి జ్ఞాపకం చేసుకోవడానికి ఎన్ని రకాలుగా చేశారండి. ఎన్ని రోజులు శుద్ధీకరిస్తే ఆ కుటుంబానికి ఆ యొక్క శాపం విడుదలవుద్దండి. ఇది తెలియట్లే ఎవరికి. అన్నీ ఆ రోజే చేస్తున్నామని అయిపోయిందండి అని చెప్పేస్తున్నారు. ఇది కొత్త పద్ధతి నేర్చుకున్నారు.
అవి చేయకూడదండి అని చెప్తున్నారు. మళ్ళీ అనాది కాలముగా వచ్చుచున్నటువంటి వాటిని ఈనాడు అదేమనంటే అది పాత నిబంధన కాలం అండి, కొత్త నిబంధనలు యేసు ప్రభువు దానికి అవకాశం లేదని చెప్పాడండి అని చెప్తున్నారు. మళ్ళీ చేసేవాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు. అంటే మన విధానాలు ఎలా ఉన్నాయంటే అన్యజనులు చేసే విధానాల్లోకి వెళ్ళిపోయాం మనం. వాళ్ళు తలంచేటువంటి వ్యర్థమైన వాటినే మనం కూడా తలుస్తున్నాం. వాళ్ళు వ్యర్థమని తెలుసుకుని బయటకు వచ్చారు, ఆ వ్యర్థమైన వాటి కోసం మనం పరిగెడుతున్నాం. మార్పు లేని జీవితాలు అయిపోయినాయి. అందుకని అలాంటి బందీలో ఉన్నటువంటి వారు ఎవరంటే ప్రార్థించే క్రైస్తవులు అయ్యుండి బందీలో ఉన్నారు మన వాళ్ళు. వాళ్ళకి విడుదల కలిగించాలి ఇప్పుడు. అందుకనే భక్తి కలిగినటువంటి జీవితం ఎలా ఉండాలి అని అంటే రెండు విధానాలు. భక్తిపరుడు ఎలా ఉండాలండి? భక్తిపరుని ఏమని పిలుస్తామండి మనం? సైనికుడు అని పిలుస్తాం. మీరే అంటూ ఉంటారు కదా, సైనికుల వలె పోరాటం చేయాలి, ప్రార్థించాలని. ఈ సైనిక పోరాటంలో 2 విధానాలు ఉన్నాయండి. ఒకటి, సైనికుడు అనగా అర్థం ఏమిటి అంటే తన కత్తితో ఎదురొడ్డి ప్రాణాంతం వరకు జయమో అపజయమో 2, గెలుస్తాడో చనిపోతాడో తెలియదు. అప్పటి వరకు ఏం చేయాలి? ఎలాంటి అనాలోచితమైన తలంపులు లేకుండా ఏం చేయాలి? వాళ్ళు యుద్ధం చేయాలి. చేయాలా లేదా? యుద్ధం చేయాలా లేదా? కత్తి పట్టిన వాడు ఎక్కడ దాకా ఎందుకండి? సింపుల్, చిన్న మార్ము. ఆకలి అయింది, అన్నం పెట్టుకున్నావు, కడుపు నిండిగా తింటావు లేదా? మధ్యలో వదిలేస్తావా? ఎందుకని వదిలేదు? తినాలి కదా, అది ఏమైనా సరే కడుపు నిండాలి కదా. మరి కత్తి పట్టుకుని యుద్ధంలో దిగిన వాడు ఏం చేయాలి? పోరాటం చేయాలండి. ఏ పోరాటం అండి? ప్రాణం ఉన్నా పోయినా, అదృష్టవశాస్తు ఉంటే జయం, లేదంటే ప్రాణం పోవచ్చు. కత్తి పట్టిన వాడు అలాంటి వీరుడిగా నిలబడాలంటే పోరాటం చేయాలి. అందుకని బైబిల్కి ఏం పదం ఉందండి? ఇది 2 అంచుల వాడి అయిన ఖడ్గము అని రాయబడి ఉంది. ఎటువైపు అయినా ఉపయోగించడానికి ఉంది ఇది. మరి ఇప్పుడు ఒక పోరాటము కత్తి పట్టుకుని యుద్ధం చేసేవాడిగా ఉన్నాడు. మరి 2వ పోరాటం ఏంటండి? అదే అల్లరిలోనూ వ్యర్థమైన దాన్ని వెతకటంలో తలంచటంలో ఉన్న భావాలండి ఇవి. 2వది ఏంటంటే ఈ పోరాటంలో 2 విధానాలు. ఒకడు కత్తి పట్టుకుని పోరాడాలి, 2వ వాడు ఏం చేయాలి చెప్పండి? మీకు అర్థమైన భాషలో, మీ ఆలోచన కలిగిన దానిలో ఈ పోరాటం ఎలా ఉంటుందండి? ప్రార్థన అనుభవాలు నేర్చుకుంటే కానీ మీకు అర్థం కావండి ఇవి. ప్రార్థన నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన నేర్చుకోవడం ఏంటండి అని మీరు అనొచ్చు బహుశా. ఇది చూడండి, నా వైపు చూడండి. ప్రార్థన నేర్చుకోవడం అంటే ఏంటి? మేము ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం, మేము నేర్చుకోవటం ఏంటి అని అంటారు మీరు. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు కూడా ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నారయ్యా, మాకు ప్రార్థన నేర్పు అన్నారు. తెలుసా ఆ విషయం మీకు? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కనబడుతుంది ఈ మాట. మాకు ప్రార్థన నేర్పయ్యా అన్నారు. అలాగే చేయటం చేతగాక, తెలియక. ఆలోచించండి, యేసు ప్రభు చెప్పేటప్పుడు ప్రార్థన, ఈ పరలోక ప్రార్థన మొట్టమొదటి నేర్పింది అదే శిష్యులకి. ప్రార్థన నేర్చుకోవాలి. ఈ ప్రార్థనలో అనేకమైనటువంటి మర్మాలు ఉన్నాయి. ఆవేశపూరితమైన ప్రార్థన ఉంది, సంతోషకరమైన ప్రార్థన ఉంది, ఆహ్లాదకరమైన ప్రార్థన ఉంది, విషాదకరమైన ప్రార్థన ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి ఇందులో. యేసు ప్రభువు నేర్పిన ప్రార్థన చాలా దీనత్వమైనటువంటి ప్రార్థన నేర్పించాడు ఆయన. అది సకల జనులకు అనుకూలమైనటువంటి ప్రార్థన నేర్పించాడు. పరలోక ప్రార్థన అంటే పరలోకంలో ఉన్న విధానాలను ఈ ప్రార్థన ద్వారా తన శిష్యులకు నేర్పాడు ఆయన. మరి మీరు ఎంతకాలం సువార్తను వింటారు, ఎంతకాలం నేర్చుకుంటారు, ఎంతకాలం ఈ విధానాన్ని గమనించగలుగుతారు? లేదు. కాబట్టి
భక్తుడైన దావీదు అందుకే చెప్పాడు, అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు. ఎవరు వీళ్ళు అన్యజనులు? వాళ్ళని అంటాకి లేదు, క్రైస్తవులమై ఉన్న మనమే అన్యులమైపోయాం. అంటే వారి కార్యక్రమాలు చేపడుతున్నాం, అలవాటు పడుతున్నాం. రెండవది, అన్యజనుల్లో మరొక భాగాన్ని చెప్తున్నాడు. వారు ఎలా ఉన్నారండి? వ్యర్థమైన దానిని తలంచేవారిగా ఉన్నారు. వ్యర్థమైన దానిని ఎప్పుడు చూసినా ఇదే. బాయ్ రాను అంటే ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తే కానీ నువ్వు, లేకపోతే నీ ఇష్టమేగా. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు నందు విశ్వాస జీవితము చాలా విలువైనటువంటిదండి. రెండవ పోరాటం ఏమిటి అనే అర్థాన్ని మనం తెలుసుకుంటే, ఈ పోరాటం చాలా విలువైందండి. కత్తి బట్టి చేసే పోరాటం వేరు, ప్రార్థించే పోరాటం కూడా ఉంటుందండి. అది ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఎప్పుడైనా మీరు విన్నారా? పోనీ వినే ఉంటారు. నేను అనుకున్నానండి మనసులో, కానీ చెప్పలేకపోయానని అనుకుంటారు. ఆత్మీయ స్థితిలో పోరాటం వేరుగా ఉంటుంది. అది పోరాటం కూడా ఆత్మీయ ధైర్యం, ఆత్మీయ స్థితి. బలం లేనిదే, శక్తి లేనిదే కత్తి పట్టుకోలేవు, వెళ్ళలేవు కదా. ఇది కూడా అంతే. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఈ ప్రార్థన ఎలా ఉంటుంది? ఆసక్తికరమైనటువంటి ప్రార్థన ఎలా ఉంటుంది? యేసుక్రీస్తునందు విశ్వాస జీవితంలో వీటిని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రయత్నం చేయకపోతే దైవ వాక్యం మీకు అర్థం కాదండి. అర్థం చేసుకునేటువంటి వారి ఉండకపోతే సరే కూర్చో, ఉయ్యాలు కట్టి నేలాడరు పొద్దాక పిచ్చతనం పనులు చేస్తారు. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సువార్తను వినుచున్న మీ జీవితాలకు ఒక గొప్ప మార్పు కావాలి. మార్పు లేకపోతే మనం ఏమీ చేయలేము. మార్పు చాలా ప్రాముఖ్యం. ఎగ్జాంపుల్ ఒక చిన్న మాట చెప్తాను మీకు నేను. యాకోబు తండ్రిని మోసం చేసి ఎక్కడికి వెళ్ళాడండి? తన మేనమామ దగ్గర పద్దనరాము వెళ్ళాడు. 20 సంవత్సరాలు ఊడిగం చేశాడు. తాను అనుకున్నది మార్చి మామ మరొకటి చేస్తే, ఇలా ఎందుకు చేసావంటే, నా పెద్ద కూతురికి పెళ్ళి అవ్వకుండా నీ చిన్న కూతురిని నువ్వు ప్రేమిస్తే మాత్రం నేనెట్టేస్తాను అన్నాడు. అయితే ఇప్పుడు నాకు ఆమె కావాలి కదా, మరి పరిస్థితి ఏంటి అంటే, ఇంకొక 7 సంవత్సరాలు బానిచ్చాయి, అప్పుడు ఇస్తాను అన్నాడు. ఆమె కోసం ఒప్పుకున్నాడు, చేశాడు. 27 సంవత్సరాలు ఊడిగం చేశాడు అక్కడ. దాని ఊడిగం అంతానికి లేదు, కానీ అతడు యథార్థంగా చేశాడు పని. ఆ యథార్థతలో ఏం జరిగింది? సమయంలో సువార్త ఎంత విలువైందంటే, అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అన్ని సంవత్సరాలు ఊడిగం చేశారు అనుకున్నాం, కానీ అతడు అడుగు పెట్టిన స్థలం అంతా ఏమైంది చెప్పండి? దీవెన. తండ్రి యొద్ద నుండి తీసుకున్నాడు ఆశీర్వాదం, వెళ్ళిన అడుగు పెట్టిన స్థలం అంతా దీవెనగానే అయిపోయింది. అది పెరుగుతున్నది కొద్ది లాభాను ఆశీర్వాదంతో ఏమన్నాడండి? దీవెన ఎక్కువైపోయింది. దీవెన పొరుగుని కొద్దికి లోకస్తుడు కాబట్టి ఆశ పెరిగిపోయింది. అందుకే ఇక్కడ అన్నాడు, అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, అన్యజనులు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. ఇతను వెళ్ళిన దగ్గర నుంచి పెరుగుతున్న కొద్ది ఆశ పెరిగింది. అతనికి ఇవ్వటానికి ఇష్టపడటానికి సంపూర్ణత లేదు. అయినను ఓర్చుకున్నాడు. తాను కోరుకున్నది పొందుకుని తిరిగి వస్తూ ఉండగా జరిగినటువంటిది ఏమిటి అని అంటే, ఒక ఆయన ఎదురయ్యాడు. 2 మనుషులు ఎదురయ్యి, ఓ యాకోబు, ఎక్కడి నుంచి వస్తున్నావయ్యా? నీ కోసం మీ అన్న ఎదురు చూస్తున్నాడు, వెతుకుతున్నాడయ్యా అన్నాడు. అంతే, అతనిలో భయం ఏర్పడిపోయింది.
ఏ భయం ఏర్పడిందండి? మా అన్న మర్చిపోలేదు నేను చేసిన మోసం అని అతను గుర్తొచ్చేసింది. ఆ గుర్తొచ్చిన వెంటనే ఏం చేశాడు? తన మామ దగ్గర నుంచి వచ్చిన సంపద అంతా 2 భాగాలు చేశాడు. మొదటి ఒక భాగాన్ని చేశాడు. ఒకవేళ ఎదురొచ్చి ఎవరు అని అంటే, అయ్యా నీ దాసుడు నీకు ఇచ్చిన ఈ ఆస్తి, ఈ సంపద అంతా నీదే అని అనమన్నాడు. రెండో వారికి కూడా అలాగే చెప్పాడు. మూడవదిగా అతడు చేసింది ఏంటి అంటే, ఒంటరిగా ఎబ్బోకు రేవు దగ్గర గులకర్రాళ్ళ మధ్య మోకాళ్ళుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేని కొరకు చేస్తున్నాడండి? ఇంత సంపాదించుకున్నాడు, 2 గుంపులు పంపించాడు, వాళ్ళు పోయినా పర్వాలేదు అనుకున్నాడా? మరి ఈయనొక్కడే బతకాలనుకున్నాడా? చూడండి మానవుని ఆశ ఎలా ఉంటుందో. ఆ గుంపుతోనే ఈయన కూడా వెళ్ళొచ్చు కదా. ప్రాణభీతి చూడండి ఎలా ఉంటుందో. మీ అన్న ఎదురు చూస్తున్నాడు అని నీ కోసం వెతుకుతున్నాడంటే దేని కొరకు వెతుకుతున్నాడో అర్థం కాల యాకోబుకి. భయం, అతను చేసిన మోసం భయం వచ్చేసింది అంతే. ఆ భయంతో వణికిపోతూ అప్పుడు దేవుణ్ణి ఆరాధించి ప్రార్థించే మనసు అప్పుడు వచ్చిందండి. ఇది ఏ ప్రార్థన అంటే ఆత్మీయ పోరాటం అంటారు. శారీరకమైనటువంటి పోరాటాన్ని ఎదురు పంపించాడు, యుద్ధం చేసేవాడు లాగా లోబడమన్నాడు. ఇతను ఆత్మీయ స్థితిలో దేవుడు ఇచ్చినటువంటి అనుభవంతో మోకాళ్ళుని ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఏం జరిగిందండి? నరుని రూపంలో వచ్చిన వానితో పోరాటం జరుగుతుంటే ఆయన ఒక మాట అన్నాడు, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీ అన్నాడు. మరి ఈయనేమన్నాడు? నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడువను అంటున్నాడు. ఆయన చూడలేదు, కనపడలేదు, మానవ రూపంలో వచ్చాడు, ఆయనతో పోరాటం చేస్తున్నాడు. అంటే ఈయన చేసిన ప్రార్థనకి దేవుడు ఏం చేశాడండి? ప్రార్థనను విని తన స్వరూపాన్ని చూడలేని వాడిగా ఉన్నాడు కాబట్టి మానవుని రూపంలో, నరుని రూపంలో భూమి మీదకి వచ్చి ఆయనతో పోరాటం చేస్తున్నాడు. అందుకని ఆ పోరాటంలో యాకోబు ప్రార్థనలో గెలిచిన వాడు కాబట్టి అప్పుడు అంటాడు ఆయన, నరునితో నువ్వు పోరాడి గెలిచితివి అన్నాడు. ఇదే పోరాటం అండి. వారి కత్తితో పోరాటం చేసి జయాన్ని పొందాడు. ఈయనేం చేశాడు? ఆత్మీయ స్థితిలో పోరాటం చేసి అనుభవాన్ని నేర్చుకున్నాడు, సంపాదించుకున్నాడు. అర్థం ఏంటో తెలుసా? మనము దేవుని యొక్క రాజ్యం కోసం ఎలా ఎదురు చూస్తున్నామో ఆ పరలోకములో ఉన్నటువంటి ఆయనను ప్రార్థన ద్వారా భూమి మీదకి తీసుకురాగలిగే గొప్ప భక్తుడయ్యాడు యాకోబు. అందుకనే ఈ గొప్ప మర్మాన్ని తెలుసుకోవాలి మనం. అందుకే జనములు ఇవాళ ప్రార్థిస్తున్నామని చెప్తున్నారు, అన్ని అన్యాచారాలు చేస్తున్నారు. వాళ్ళు విడిచిపెట్టిన వాటిని మనం వెతుకుతున్నాం. ఇవాళ ఒక పెళ్లి చేయాలంటే వెతుకుతున్నాం డేట్లు, ఒక ఇంట్లోకి వెళ్ళాలంటే వెతుకుతున్నాం, ఒక పునాది వేయాలంటే వెతుకుతున్నాం. అయ్యగారు 7:45 కల్లా మీరు రావాలంటే ప్రార్థన చేయటానికి అంటారు. ఎక్కడదమ్మా ఇదంటే శబ్దం, దానికి అర్థం లేదే కాదు, సిగ్గుపడిపోతారు. ఈయన ఏమన్నా అలాగే నమ్మ వచ్చేస్తాలే, అలాగేనయ్యా వస్తాలే అంటాడు అయ్యగారు కూడా. చూడండి ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ అయ్యగారు టయానికి వెళ్ళిపోతాడు, వాళ్ళు చెప్పిన ప్రకారం నిజంగానే వెళ్ళిపోతాడు. కానీ అక్కడ జరిగే కార్యక్రమం ఎలా ఉంటుందో తెలుసా మీకు? అయ్యగారు 1 నిమిషం ఆగండి, మా వాళ్ళు రాలేదండి, వీళ్ళు రాలేదండి, పిలిచిన వాళ్ళు రాలేదండి, దీనికి సంబంధించిన వాళ్ళు తేవాల్సినవి తేలేదండి అని ఆపేస్తూ ఉంటారు. అన్నప్రాసం చేస్తే వాళ్ళ నాయనమ్మ రాలేదండి, వాళ్ళ అమ్మమ్మ రాలేదండి, ఏదో ఒకటి వాళ్ళ మేనత్త రాలేదండి, అవి దేవాలి ఈ దేవాలంటారు. టైం పెట్టుకున్న ప్రకారం చేయట్లే. ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా? ఇది మీకు దేవుడు నిర్ణయించిన సమయం ఉంది, ఆ సమయానికే దైవ సేవతో చేపిస్తాడు. దేవునికి స్తోత్రం. మీరెన్ని అనుకున్నా దేవుని నిర్ణయమే జరుగుతుంది. చాలామందికి ఇది అర్థం కావట్లా, తెలుసుకోలేకపోతున్నారు. మీరెన్ని ప్రయత్నాలు చేసుకున్నా, ఎన్ని విధానాలు మాట్లాడుకున్నా, ఎన్ని తారీఖులు టైములు పెట్టుకున్నా ఆ టైంకి ఎవరు మీరు చేయలేరు. దేవుడు నిర్ణయించిందే జరుగుతుంది. ఆయనకి తెలుసు, ఆ నిర్ణయాన్ని ప్రకారమే జరిగిస్తాడండి. కనుక ఈ దినమనందు యేసుక్రీస్తునందు విశ్వాస జీవితంలో అందుకే ఆయన అన్నాడు, వారి కట్లు తెంపుదము రండి. ఈ బానిసమైన బ్రతుకులో ఉన్నారు. ఇప్పుడు వారి నుంచి మనం విడుదల కలిగించాలి.
ఎవరు అంటే యాకోబు లాంటి ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. యాకోబు చేసినటువంటి ప్రార్థన, ఆయన ప్రాణ భయంతో ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఏ భయంతో చేయాలి నీవు? దేవుని యొక్క సన్నిధి నాతో ఉండాలనే భయం. నాతో ఎప్పుడు కలుస్తాడు, ఎప్పుడు వస్తాడు ఆయన ఈరోజు నాతో మాట్లాడలేకపోతే నేను భయపడవలసిన వాడినై ఉన్నాను అనే భయం కావాలండి. ఆ ప్రార్థన చేయండి మీరు. ఈరోజు ప్రభు నాతో మాట్లాడాలి, ఈరోజు ప్రభు నాతో దర్శనం ఇవ్వాలి, అది నేను కోరుకునేటువంటిది. ఆ భయం నేర్చుకోండి. లోకం అనే భయాన్ని నేర్చుకున్నారు, కానీ దేవునితో ఉండే భయాన్ని ఎవరు నేర్చుకోలేకపోయారు. కనుక ఈ దినమున యేసుక్రీస్తునందు విశ్వాస జీవితంలో ప్రభు యొక్క విధి విధానాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అన్య జనాంగం చేయుచున్న దాన్ని దూరం పెట్టాలి. చాలా భయంకరమైన పరిస్థితి అండి. అలనాడు మోషే 40 దినాలు ప్రార్థన చేయడానికి దేవుడు పిలిస్తే యెహోషువ పరిచారకుడిగా వెళ్ళారు, సహాయపడేవాడికి వెళ్ళారు. మరి ఇక్కడ చూసినట్లయితే మోషే 40 దినాలకు రాకపోతే జనం ఏం చేశారండి? అల్లరి మొదలైంది. ఆఖరికి అహరోను ఆయన కుమారులను కూడా చంపడానికి నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఏం చేశాడండి? ఆయన వీళ్ళని మరొక దానిలోనికి వెళ్ళనీయకుండా వారు కోరుకున్నటువంటి దానిని ఏర్పాటు చేసి మోషే తిరిగి వచ్చేంత వరకు వీళ్ళని ఈ రూట్లో పెట్టాలని ఒక ప్లాన్ చేసుకుని తన ప్రాణాన్ని దక్కించుకున్నాడు అహరోను. ఏం చేశాడండి? సరే, మీరు కోరుకున్నారు కాబట్టి మీ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకురండి అన్నారు. కరగబోయించాడు, దూడం చేయించాడు, దానికి మొక్కండి, పూజలు చేయండి అని అన్నాడు. ప్రాణాన్ని నిలుపుకున్నాడు. అసలు యాకోబు ప్రాణం ఆత్మీయ పోరాటం నిలుపుకున్నాడు. మరి ఇక్కడ అహరోను అయితే లోక సంబంధమైనటువంటి మనుషుల యొక్క విధానాన్ని మార్చడానికి ప్రాణాన్ని నిలుపుకున్నాడు. ఆయన ఎంత చక్కని అవకాశం అండి. ఆయన ఆ విధమైన ప్రాణాన్ని నిలుపుకున్నాడు. ఈయనైతే ఈ ప్రాణాన్ని ఈ విధంగా నిలుపుకున్నాడు. ఈ విధమైనటువంటి స్థితిలో ఆనాడు అహరోను బ్రతికాడు. మోషే తిరిగి వచ్చాడు. చూచారు అందరూ. వాళ్ళు చేస్తున్న పనులను చూసి మోషే అసహ్యించుకుని ఏం చేశాడండి? దేవుడిచ్చిన 10 ఆజ్ఞల పలకలు ఇసిరి అవతల పగలగొట్టేశాడు. ఆయన దేవుడు ప్రేమించాడు, మరలా పిలిచాడు, మరలా ఇచ్చాడు అనుకోండి. కనుక మానవ జీవితంలో కొన్ని సందర్భాల్లో మనకు ఎలా ఉంటుందంటే వ్యతిరేకత, విసుగుదల ప్రారంభం అవుతుంది. ఆ విసుగుదల చాలా ప్రమాదకరమైందండి. మనిషి జీవితంలో ఈ ప్రమాదమైనటువంటి విషయాన్ని మీరు గమనించుకోలేకపోతే యేసుక్రీస్తునందు విశ్వాస జీవితాన్ని కోల్పోతున్నారు. మనం చాలామంది కోల్పోతున్నారు. అందుకని ఎందుకంటే పేరుకు క్రైస్తవులు అని చెప్పుకొని అన్యాచారాలు చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ చూసినా అన్యాచారాలు, మాత్రం లోపం లేనటువంటి విధానంగా వాటినే అనుసరిస్తూ వెళ్ళిపోతున్నారు. పైకి భక్తి పరులు అన్నారు. ఎలాంటి భక్తి పరులు అంటే ఇక మేము క్రైస్తవులు అంటే క్రైస్తవులమే అంతే అని అంటారు. ఎవడన్నా ఆఫీసర్ వస్తే మేము ఎస్సీలు అండి, మేము క్రైస్తవులు కాదండి అంటారు. ఎందుకనండి? సర్టిఫికెట్ మానకూడదు, ఎస్సీఏ అన్ని రాయితీలు రావాలి, ప్రార్థనగా దొంగసాటుగా రావాలి. ఎలా బ్రతుకుతామండి? ఇంకా ఏ విధంగా ఆలోచన చేస్తామండి? ఒకసారి ఆలోచించాలి. యేసుక్రీస్తునందు విశ్వాస జీవితంలో ఈ విలువలను కోల్పోతున్నాం అన్నవారు. అందుకనే ఎంత చక్కగా చెప్పాడు, రండి అలాంటి స్థితిలో ఉన్న వారి పట్లు తెంపుదము, రండి వారి విధానాలు మార్చాలి. ఎవరు అంటే ఆనాడు దేవుడు ఏం చేశాడు? ప్రవక్తలను పంపించాడు విధానాలు మార్చడానికి. ప్రవక్తలను ఊరినే ఏర్పాటు చేసుకుని అనుకుంటున్నారా మీరు? దేవుడు ఈ ప్రజలతో మాట్లాడడానికి ఇష్టం లేక మాట్లాడే విధానాన్ని దూరం చేసుకుని ప్రవక్తలను ఏర్పాటు చేసుకుని ఆ ప్రవక్తలతో చెప్పి ప్రవక్తలను వారికి హెచ్చరిక చేయించేవాడు. ఆ రోజుల్లో ప్రవక్తలు అందుకొచ్చారండి. మరి ఈనాడు దైవ సేవకులు విస్తరించబడ్డారు. కానీ ఈ సేవకులు, ఈ విస్తరణ చెందినటువంటి దైవ సేవకులు ఏమైందంటే ప్రజలను నడిపించడానికి, మార్పు చెందటానికి, బ్రతికించడానికి కాదండి, ప్రజల మీద బ్రతికే సేవకులు అయిపోయారు. వాస్తవంగా జరుగుతుంది అదే ఇప్పుడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సువార్త చాలా కఠినమైనటువంటిది. మీకు అర్థం కాని పరిస్థితి అండి.
ఎవరికి అర్థం కావట్లా, తెలుసుకోలేకపోతున్నారు. యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడైన యూదా అనేటువంటి వాడిని నిజంగా ఆయన బాధ, ఆయన వేదన ఎలా ఉందంటే ఒకసారి చూడండి. యూదా పత్రిక 3వ వచనం ఒకసారి చదవండి. యూదా పత్రిక 3వ వచనం ఎంత విధానంగా బాధపడ్డాడు ఒకసారి చూద్దాం. ఆయన ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది యూదా పత్రిక ఒకే ఒక అధ్యాయం. ప్రియులారా, మనందరికీ కలిగిన రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ఇవన్నీ ప్రయత్నించుచుండగా పరిశుద్ధులకును ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము నేను పోరాడవలనని మిమ్ములను వేడుకొనుచున్నాను. రక్షణ గురించి విధానం చెప్పాడు, అపోస్తలులు చెప్పిన విధానాన్ని చెప్పాడు. రక్షణ గురించినటువంటి విధానములో శిరఛేదము చేయబడినటువంటి యోహాను చెప్పాడు, సర్పసంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో, రండి బాప్తిసమును పొందండి. యేసు ప్రభువారు ఏం చెప్పాడండి? ఆయన చనిపోవటంలోనే ఆయన వస్తూ అంటున్నాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, ప్రతి ఒక్కరూ మారు మనసు పొందండి, రక్షణ అనుభవం నేర్చుకోరండి అని చెప్పాడు. అటు తరువాత శిష్యులకు ఈ రక్షణ నేర్పించాడు ఆయన. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం చేయవలసినటువంటిది ఏమిటి అని అంటే ఆయన చెప్తున్నాడు, మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు, యోహాను రాశాడు. అందరూ రక్షణ గూర్చిన సువార్తే రాశారు. వాడు మార్పు చెందండి, స్వస్థతలు పొందండి, వివేకం కలిగి ఉండండి, విధానాలు మార్చుకోండి, ఇదే రాశారు వాళ్ళు కూడా. యూదా కూడా అంటున్నాడు, నేను కూడా రాయాలని ఆశపడుతున్నా, ప్రయత్నించుచున్నాను, కానీ యేసు ప్రభువారు అపోస్తలులకు చెప్పినటువంటి దానిని తెలియపరచాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను. ఏంటండి ఆ అపోస్తలులకు చెప్పిన బోధ? అయినా వీళ్ళు 4 సువార్తలు రాశారు, ప్రత్యేకంగా శుభవార్తలు. మరి యేసు ప్రభువారు అపోస్తలులకు ప్రత్యేకంగా చెప్పింది ఏంటండి? ఆలోచించండి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. దాన్ని ఎవరైనా వాళ్ళు చేస్తున్నారా? లేదండి. ఎక్కడ చేసేవారుగా కనిపించట్లేదండి. అందుకనే ఈ యూదా రాస్తూ ఉన్నాడు. ఎవరో తెలుసా యూదా? యేసు ప్రభు వారి అన్నదమ్ముల్లో ఆఖరివాడు, 4వ వాడు. యేసు ప్రభు వారికి 4 తమ్ముళ్ళు ఉన్నారు. యేసు ప్రభు పెద్దవాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఆ తర్వాత 4 కన్నదావా, మరలా ఆడపిల్ల కూడా చెల్లెలు ఉన్నట్టుగా కూడా రాస్తున్నారు. ఇతను 4వ వాడు యోధా అనేవాడు. యాకోబు పెద్దవాడు. చూడండి, ఈ అన్నదమ్ముల్లో ఇతడు ఏమంటున్నాడంటే, తన అన్నను గొప్పగా చెప్పుకోకుండా తన యొక్క పేరు కూడా చెప్పుకోవడానికి ఉద్దేశపడిన వాడే. ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు మొదటి వచనం చదవండి, అక్కడ ఏమన్నాడు తెలుస్తుంది మీకు. యేసుక్రీస్తు దాసుడై ఉన్న ఏమన్నాడండి? ఆ యేసు ప్రభు యొక్క పెద్ద తమ్ముడైనటువంటి యాకోబు సహోదరుడని రాస్తున్నాడు, కానీ యేసు ప్రభుకు నేను తమ్ముడని రాశాడండి ఆయన. ఎందుకని? ఆయన పేరు తలంచడానికి, వంశాన్ని కలపడానికి సిగ్గుపడిపోయాడు యువత. ఆయనతో ఉన్నంత కాలం తెలుసుకోలేకపోయారు. ఆయన వెళ్ళిన తర్వాత కానీ ఆయన పరిస్థితులకు అర్థం కాలం. తమ్ముడని చెప్పుకోవడానికి, అన్నాన్ని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడి ఏమన్నాడండి? నేను దాసుడను, ఆయనకి నేను బాధిసను అని చెప్తున్నాడండి. మరి వాళ్ళు ఎంతమంది ఆ విధమైన స్థితిలో ఉంటున్నారండి? సేవకులు కానీ, విశ్వాసులు కానీ. ఒక దైవ సేవకుడు ఒక మాట చెప్తున్నాడని దాన్ని వినేవాళ్ళు ఎంతమంది ఉంటున్నారండి? అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారండి? ఎక్కడా కనిపించట్లేదండి. లేదండి, తగ్గింపు లేదండి. ఎవరికి ఉందా? శాలేం ఉందా? తగ్గింపు లేదండి ఎక్కడ. ఎవరి కానీ హెచ్చించుకోవాలి, నన్ను చేయాలి, నన్ను ఈ విధంగా ఉండాలి అని చెప్పుకున్నారు.
పెద్దరికాన్ని కోరుకున్నారు, హెచ్చించుకునే స్వభావాన్ని కోరుకున్నారు. అందుకనే అల్లరి రేపేవారిగా ఉన్నారు, తలంచేవారిగా వ్యర్థమైన దాన్ని ఉన్నారు. జనం అదే అయిపోయారు వాళ్ళు. అందుకని ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో ఆయన తమ్ముడైనటువంటి యేసు ప్రభు తమ్ముడిగా ఉండి కూడా అతను ఎంత తగ్గించుకున్నాడంటే, ఆయనకి నేను బానిసను, దాసుడను అంటున్నాడు. బానిసైనటువంటి విధానంలో ఉండడానికి ఇష్టపడ్డాడని. మరి నీవు నేను ఒక దైవ సేవకుడు మిమ్మల్ని నడిపిస్తుంటే ఆయనకి లోబడి ఉండాలి, ఆయన చెప్పింది వినాలి. నేర్చుకోలేని మనస్తత్వం ఉందండి? లేదండి. భయం లేదండి. ముందు అది భయం లేకపోతే ఏది కూడా జరగదు. అటు విధానాలను దేవుని దగ్గర నేర్చుకొని ప్రభువుతో సహవాసం చేస్తే ఖచ్చితంగా దీవించబడతారు. ఆ దీవెనకు పాత్రులు అవుతారు. ఆ పాత్రలో మీరు ఉండాలి అని అంటే యేసు ప్రభు ఆ భక్తుడైనటువంటి దావీదు చక్కని మాట చెప్తాడు. మొదటి కీర్తనలో 3వ వచనంలో ఆఖరి భాగంలో చక్కని మాట చెప్తాడు. చదవండి, అక్కడ ఏమంటున్నాడు? 3వ వచనంలో ఆఖరి భాగం, అతడు చేయునదంతయు సఫలమగును. ఇవాళ మనం చేసేది ఎక్కడండి చూస్తున్నామండి? ఇది సఫలపరిచే విధానం ఎక్కడైనా ఉందండి? ఎందుకు పోగొట్టుకుంటున్నాం? పొందవలసిన దాన్ని ఎందుకు దూరం చేసుకుంటున్నాం? ఆయన అన్నీ అన్నాడు, నన్ను అడుగుము జనములను మీకు స్వాస్థ్యం, భూమిని దిగంత వరకు సొత్తు అన్నీ ఇస్తానన్నాడు. మేము ముందు పెట్టేశాడు ఆయన. మరి ఇక్కడేమన్నాడండి? అతడు చేయనదంతయు ఏం చేస్తున్నాం? సఫలం అవటానికి సతికిలు పడటానికి కారణాలు ఏంటి? మనకి వాళ్ళ సఫలం చేసుకోలేకపోతున్నాం. దేవుని యొక్క సన్నిధానంలో అతడు సఫలం అవడానికి ఏం చెప్పాడండి? ఆకు వాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె. బా, ఎంత గొప్ప మాట అండి ఇది. అది వాడే పరిస్థితి లేదు. నీరు ఉన్నా లేకపోయినా, మంచు వచ్చినా రాకపోయినా, ఎండ ఉన్నా లేకపోయినా తన కాలానికి మాత్రం ఆ చెట్టు ఫలాన్ని ఇస్తుందంట. ఎలా ఇస్తుంది? అది ఏ విశ్వాసంతో కలిగి ఉంటుంది? ఏ విధమైనటువంటి దానిలో కలిగి ఉండి నేర్చుకోగలుగుతున్న చెట్టు? కనీసం నువ్వు పెట్టిన చెట్టుకే ఇంటికాడ పెడితే రోజు చూస్తావు, అబ్బో పెరుగుతుంది, దాన్ని పూజ చేసేటట్టుగా నీళ్ళు పోస్తావు. మరి ఎడార్లు పెరిగే చెట్టు అండి, దానికి నీరు ఎక్కడదండి? ఎవరు పెట్టారండి? కాయలు కాస్తే పతోడీలో కాయ కొడతాడు, కోసుకుంటాడు, తింటాడు, పోతుంటాడు. ఎవరు పెట్టారు? ఎవరు నీళ్ళు పోసారు? దానికి ఎలా బ్రతికింది అది? ఆలోచించండి ఒకసారి. నువ్వు పెట్టిన దానికే అంత శ్రద్ధ తీసుకుంటున్నావే నీ ఇంటి దగ్గర ఏగవాళ్ళు లేకుండా. మరి బయట పెరిగింది కూడా పెరిగింది, నువ్వు చూసినా చూడపోయినా కాయలు కాసే సమయానికి లేదంటే దానికంటే ముందు నీడ వచ్చే సమయానికి వెళ్ళి కూర్చుంటావు. అరే భలే పెరిగిందే, భలే ఎండ వచ్చినప్పుడు నీడ ఉందే అనుకుంటావు. కాయలు కాస్తే కోసుకొని తింటావు. ఇది గాలికి పెరిగిందనా? ఏమనుకుంటున్నావు దాని ఉద్దేశం? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. ఆలోచించండి ఒకసారి. దేవుని యొక్క సన్నిధానంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. యేసుక్రీస్తునందు విశ్వాస జీవితం ఎంత విలువైందో మీకు అర్థం కావట్లా, తెలుసుకోలేకపోతున్నా. అందుకనే ఆకువాడని జీవితం ఏంటంటే, దేవుడిచ్చేటువంటి కాలాన్ని బట్టి వర్షం వచ్చినా రాకపోయినా, మంచు వచ్చినా రాకపోయినా, ఆదాంతో దేవుడు చెప్పింది అది గుర్తుందా మీకు? ఏదేను వనములో ఆరోగ్యవంతుడిగా ఉండేవాడు, శరీరానికి కష్టం తెలియనివాడు, బలహీనత లేనటువంటి వాడు, తోయబడే సందర్భంలో ఒక మాట చెప్పాడు ఆయన. ఏమన్నాడండి? ఆదామా, నువ్వు కష్టపడాలి, శ్రమించాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఈ శరీరానికి కష్టం చెప్పేటప్పుడు ఆయన, ఈ శరీర కష్టంలో కొన్ని రకాలు ఉన్నాయండి. మాటలు చెప్పి శరీరంతో మాటలు చెప్పి బతికే వాళ్ళు ఉన్నారు, యథార్థంగా కష్టపడే వాళ్ళు ఉన్నారు, శ్రమ పడే వాళ్ళు ఉన్నారు. అనుకున్న దానికి మనం ఈ మాత్రం పని చేయబట్టి డబ్బులు తీసుకోవడం కూడా వ్యర్థమని పనిచేసే వాళ్ళు ఉన్నారు, మాటలు చెప్పి బతికే వాళ్ళు కూడా ఉన్నారు. లేకపోలేదండి, కష్టాన్ని శరీరాన్ని దాచుకున్నాడు. అందుకని ఆయన చెప్పాడు, కష్టము అంటే ఏంటంటే యథార్థమైన కష్ట ఫలితం చెయ్యన్నాడు ఆయన. ఇప్పుడు వెళ్ళిపోతున్నావు బయటికి ఏదైనా వనంలో నుంచి, ఆ వనంలో నీకే పని లేదు, ఆ నీళ్లు చూసుకుంటే కాయలు తినమన్నాడు. ఇప్పుడు కష్టపడాలి, కష్టపడి ఫలించాలి, ఆ తర్వాత నువ్వు దానికి సరైనటువంటి విధానం. అప్పుడు ఏమన్నాడు? మంచు లేదు, నీళ్లు లేవు, తవ్వు, ముళ్ళ తుప్పది, రాళ్ళు పగలగొట్టు, ఏదన్నా చెయ్యి, నీకు నీళ్లు లేవు, మంచు లేదు. ఎందుకు పెట్టాడండి కష్టం?
పరిశుద్ధ స్థలములో నుంచి బయటికి వెళ్ళావు, ఆ స్థలములో ఎలా ఉంటుందో ఈ శరీరానికి సంబంధించిందంతా ఆదాముకు అప్పచెప్పాడు. ఆ అనుభవం ఇవాళ మనం అనుభవిస్తున్నాం. ఆ కష్టాన్ని అన్ని రకాలుగా చేస్తున్నాం. పొద్దునే పని చేస్తే సాయంత్రానికి ఒళ్ళు నొప్పులు వచ్చేసి అబ్బో నేను అది చేయలేను ఇది చేయలేను. రాత్రి నేను వెళ్తూ ఉంటే ఒక ఆయన కొండలు కడుగుతున్నాడు, శుభ్రంగా తోవేస్తున్నాడు. ఏంట్రా నువ్వు చేస్తున్నా అంటే మావి జ్వరం వచ్చిందండి అన్నాడు. చూడు వాళ్ళు తోవేస్తున్నాడు తెల్లగా. రోడ్ల పడి పగలంతా తిరిగి వచ్చాడు. సాయంత్రం వాళ్ళ ఆవిడ జ్వరం వచ్చిందంట, వీడు దోమటం మొదలు పెట్టాడు. తోము తప్పలేదు, నేను కాదండి, పని చేసుకో. నీ శరీరానికి కష్టం ఎలాంటిదో దేవుడు ఆదిన మన ఆదాముకే చెప్పాడు. ఆయన ఆదాము చెప్పాడు, కష్టపడు, ఫలించు, ఆ శ్రమలో ఫలితం, ఆ తర్వాత అభివృద్ధి అన్నాడు. ఏంటి అభివృద్ధి అంటే ఏంటి తెలుసా మీకు? ఈ లోక సంబంధమైన అభివృద్ధిని కోరుకుంటారు, అది కాదండి అభివృద్ధి అంటే. కష్టంలో ఫలితం ఏంటంటే భార్యాభర్తల మధ్య ఐక్యత, సమాధానం ఉంటే వాళ్ళ సంతోషంలో ఆ కష్టపడేదానికి విలువ ఉంటుందండి. దాన్ని ఫలితం అన్నారు. కష్టం చేసేవాడిని ఫలితం లేదండి, శ్రమ పడ్డవాడిని ఫలితం లేదండి అంటారు. మరి ఎక్కడండి? సిలిసెంట్లు వేసిన పరిస్థితిలాగా అయిపోతుందండి. అందుకని ఈ కష్టం యథార్థమైన కష్టమైతే నీ భార్య నీవు ఎట్లా ఉంటావు? ఫలించేడు వారిగా, సంతోషాన్ని కలిగిస్తుంది. అభివృద్ధి అంటే అర్థం ఏంటండి? మీ ఇద్దరు సమాధానకరమైనటువంటి వాటితో ఉంటే అప్పుడు మీకు పుట్టపోవు సంతానము అభివృద్ధి అవుతుంది. దేవునికి స్తోత్రం. అది అభివృద్ధి అంటే. ఈ లోకంలో అభివృద్ధి కోరుకుంటారు, అసలు బిడ్డల సంతానమే అభివృద్ధి అండి. దాన్ని చాలామందికి తెలియట్లేదండి. ఆ అభివృద్ధి ఎలా ఉంటుందంటే మీ ఫలించేటువంటి దానిలో కష్టంలో ఫలితం యథార్థం ఆ బిడ్డలకు వస్తుందండి. ఆ బిడ్డలే యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ అందరికీ అనుకూలమైనటువంటి కలిగినటువంటి వారిగా ఉంటారు. అందుకే దేవుడు అనేటువంటి యెహోవా ఆదాముకు చెప్పాడు, నువ్వు కష్టపడాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఈ 3 విషయాలు చెప్పి బయటికి పంపించేశాడు. ఆదాం గారు అది చేయలేక మనకు అంటించాడు. మనం కూడా అదే పడుతున్నాం. బాగా తప్పదు. ఈ మార్పు కోసమే ఈ విధానాలు, ఈ ప్రార్థనలు, ఈ ఆచరణలు, ఈ విధానాలన్నీ చేస్తుంటే కొందరు అంగీకరించేవాళ్ళు, అంగీకరించిన వాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు, సమస్యలతో ఉండేవాళ్ళు, రకరకాలుగా అయినప్పటికీ తన యొక్క పని జరుగుతూనే ఉంటుంది. దేవుని యొక్క పని, ఆ పనిలో పాలి భాగస్తులై, నమ్మకస్తులై, యథార్థమైన కష్టపడేవాళ్ళు. యథార్థమైన కష్టం అంటే ఏంటి అనుకుంటున్నారు మీరు? ఒక యజమాని దగ్గరికి వెళ్తే పని కష్టపడతానో చూస్తాడు, గమనిస్తాడు. చూచి అంటాడు, మేస్త్రి గారిని పిలిచి ఈయన రేపు పిలవద్దు, ఈయన పని చేయట్లా, వద్దు నాకు వద్దు, పిలవద్దు అని చెప్తాడు. మీకు తెలియదు, మేస్త్రి గారికి చెప్తాడు ఆ సంగతి. ఖచ్చితంగా తెలుస్తుందండి. ఇది కష్టపడే వాళ్ళు ఉన్నారు, కష్టం చేయకుండా మాటలు చెప్పి బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారండి. ఉన్నారు లేదా? ఉన్నారు. అట్లా మాటలతో బ్రతికే వాళ్ళు ఉన్నారు. యజమాని దగ్గరికి వెళ్తారు, 4 మాటలు చెప్తారు, ఆ సొల్లు మాటలు విని వాడు కూడా వీళ్ళ మాటలు నమ్ముతాడు. కానీ యథార్థమైనటువంటి ఆ మనిషి ఉంటాడు యజమానుడు, వాడు అన్నీ గమనిస్తాడు, ఎవరు చెప్పేది వినలేదు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో కష్టం అంటే యథార్థత. ఆ కష్టంలో యథార్థత ఉండాలి, అప్పుడు దాన్ని మనం పొందుకోగలుగుతాం. అటు ధన్యత మీరు పొందుకోవాలని నేను ప్రేమతో కోరుచున్నాను. ఈరోజు బల్లకి ఏర్పాటు చేశారా? బలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. అదే అక్కడ అన్నాడు, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. ఎప్పుడు అండి? ఎలా వస్తుందండి? అది ఏ విధంగా వస్తుంది? నువ్వు చేసేది సఫలం అవటానికి గల కారణం ఏంటి అని ఎంత ప్రాముఖ్యమైన విషయం తెలియట్లేదండి చాలామంది. ఏది వచ్చినా రాకపోయినా తన భూమిలో ఉన్నటువంటి నీరు, మీకు అర్థం ఉందో లేదో, ఈ నిరాకారంగా ఉన్న భూమిని దేవుడు ఏం చేశాడండి? ఈ నీళ్ళని భూమిగా తయారు చేశాడు. కొంత నీరుని పైకి పంపించాడు, కొంత నీరు భూమి కింద ఉన్నది. ఈ చెట్టు ఏం చేస్తుందంటే అవసరాల కాలాన్ని బట్టి ఆ భూమిలో ఉన్న నీరు ఏరు ద్వారా లాక్కుని అది వర్షం వచ్చినా రాకపోయినా ఈ నీటి ద్వారా బతికి ఫలింపజేసి చెట్టు కాయలు కాస్తుందండి. అది యథార్థమైనటువంటి. ఉత్తప్పుడు పద్దాక తాగి వదిలేయటం కాదండి.
అవసరాన కాలమంది ఆ నీరు పీల్చుకోండి. అంటే ఏరు పెరగాలి, ఏరుగు దుబ్బవ్వాలి, ఏరు పెరుగుతూ వెళ్ళాలి చెట్టుకి. అది బలము, నీరు లాక్కోవడానికి అవకాశం ఉంది. భూమిలో నీరు ఉందండి, తెలియట్లేదు మీకు. చాలా నీరు ఉంది భూమి. 2 భాగాలు చేశాడు. నిరాకారంగా జలముల మీద ఆత్మ అల్లాడుతున్న సందర్భంలో 2 భాగాలు చేసి భూమిని చేశాడు. ఒకటి ఆకాశం చేశాడు. 2 భాగాల్లో నీరు కొంత పైకి వెళ్ళింది, కొంత కింద భూమికి ఉంది. ఆ చెట్లన్నీ ఆ నీరుని పీల్చుకుని తగిన కాలమందు ఫలాన్ని ఇస్తున్నాయి. అందుకే అతడు చేయనదంతయు ఏది ఉన్నా లేకపోయినా నువ్వు అది నేర్చుకోవాలి. ఆ జీవితాన్ని ఎప్పుడు కలిగి ఉంటావో ఈ అనుభవాన్ని నేర్చుకుంటావు. అటు అనుభవంతో ముందుకు సాగి వెళ్ళాలని ప్రేమతో కోరుచున్నా. దేవుడి మాటలు మన నిమిత్తము దీవించి ఆశీర్వదించబడును గాక. మొక్కరించుదామా?